ఈ మీటింగ్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్లో ఇంగ్లీష్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. తక్కువ టైం ఉంటుంది. రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటంలో అంత టైం దొరకదు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం కష్టపడుతున్నటువంటి విధానాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో భాగమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక్కసారి మీరు భారతదేశాన్ని తీసుకుంటే గత 20 సంవత్సరాల్లో అంటే 2004 2014 మధ్య భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్టాగ్నేట్ అయిపోయింది. దేశానికి ఒక విజన్ని ప్రజెంట్ చేసేటువంటి నాయకత్వం లేకుండా పోయింది. ఆ రోజున కోట్లాది మంది యువతకు ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి అనేది దాంట్లో ఒక విజన్ లేకుండా పోయింది. అయితే గత 12 సంవత్సరాల నుంచి మీరు తీసుకుంటే ఒక బలమైన నాయకత్వం, ఒక దేశానికి దశ దిశ నిర్దేశం, మిడిల్ క్లాస్ వాళ్ళకి జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, పేదవారికి అవకాశాలు కల్పించాలంటే ఏం చేయాలి, మహిళలని దేశ అభివృద్ధిలో భాగం చేయాలంటే ఏమి చేయాలి, ఈ విధంగా ప్రతి అంశాన్ని తీసుకొని వెళ్ళి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి కావాల్సిన అన్ని ఫౌండేషన్స్ని గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. అయితే మనం ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు సంవత్సరం మాట్లాడతాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్కి మధ్య కూడా ఎంతో వర్క్ కేంద్ర ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఈ రోజున గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి మధ్య తీసుకుంటే 365 రిఫార్మ్స్ చేశారు. ఇవి అందరికీ అర్థం కాకపోవచ్చు, కామన్గా డే టు డే ఉండే వాళ్ళకి. ఈ పాలసీ చేంజెస్ చేయటం వల్ల దేశంలో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ సామాన్య ప్రజలకు కానీ వారికి కూడా తెలియకుండా అభివృద్ధి పరిగెడుతూ ఉంటుంది. అదేవిధంగా రెండో విషయం, గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి తీసుకుంటే జిఎస్టీ అనేది సరళీకృతం చేశారు. దానివల్ల ఎంత ఆదాయం వచ్చిందో కూడా మీరందరికీ తెలుసు. అంటే చిన్న చిన్న కార్లు 80,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు, లైఫ్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు, ఎడ్యుకేషన్కి కావాల్సిన దాన్ని జీరో చేశారు. ఈ విధంగా జిఎస్టీ సరళీకృతం చేసి దేశానికి వచ్చే ట్యాక్స్ ఆదాయంలో 2 లక్షల కోట్లు తగ్గినా కూడా ప్రజలందరికీ కూడా ఈ డబ్బు ఉండాలి, ఈ డబ్బులు పెట్టి వాడి వస్తువులు కొంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది అని బడ్జెట్ కంటే ముందే చేశారు. అది ఒకటి. రెండోది 12 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ మొత్తం చేసేశారు. ఇవన్నీ యాక్చువల్గా బడ్జెట్లో చేయాల్సినటువంటి విషయాలు అయినప్పటికీ కూడా సంవత్సరం వరకు ఆగకుండా బడ్జెట్ కంటే ముందు చేసి దేశాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. దీనివల్ల ఏం జరిగింది, లేబర్ అన్ఎంప్లాయ్మెంట్ 5 to 8%, 5 to 6% ఉండేది 18-19లో. అది ఈరోజు 3%కి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. ఈ విధంగా 360 రిఫార్మ్స్ కానీ, జిఎస్టీ రిఫార్మ్ కానీ, ట్యాక్స్ రిఫార్మ్స్ కానీ బడ్జెట్ మధ్య జరిగిందనేది మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం, ఈ బడ్జెట్లో ఏం పెట్టారు, ఇందులో 2. ఎందుకంటే దీర్ఘకాలికంగా ప్రతి సంవత్సరం కూడా మనకు కొన్ని స్కీమ్స్ ఉంటాయి, బడ్జెట్ ఎలకేషన్స్ ఉంటాయి. వాటిని ప్రయారిటీ సెక్టర్ ప్రకారంగా దేనికి పెంచారు, దేనికి తగ్గించారు, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, నూతనమైనటువంటి కొత్త విషయాలు ఈ బడ్జెట్లో ఏం తీసుకొచ్చారు. మూడో విషయం వచ్చేటప్పటికి ఈ బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి మేలు జరిగింది. ఈ 3 ముఖ్య అంశాలు మనం మాట్లాడాలి. మొట్టమొదటి తీసుకుంటే ఉన్నవి దేశంలో డే టు డే నడవటానికి కావాల్సినటువంటి డిఫెన్స్ బడ్జెట్ తీసుకుంటే ఈ రోజున హయ్యెస్ట్గా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ 21% పెంచారు. అంటే ఇంతకుముందు 1,80,000 కోట్లు ఉంటే ఈరోజు 2,20,000 కోట్లు చేశారు. మీరు అనుకోవచ్చు డిఫెన్స్ బడ్జెట్ పెంచడం వల్ల ఇది అందరికి ఉపయోగపడదు అని అనుకోవచ్చు కొంతమంది. కానీ ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 75% డిఫెన్స్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ డిఫెన్స్కు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా స్వదేశీది మాత్రమే కొనాలి అనేది ఇందులో క్లాజ్ ఉంది. అంటే దీని ఉద్దేశం ఏంటి, డొమెస్టిక్గా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ పెరిగితే ఇంజనీర్లకు ఉద్యోగాలు వస్తాయి, ఆర్కిటెక్ట్
యూత్కి ఉద్యోగాలు వస్తాయి, ఎక్విప్మెంట్ సప్లై చేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. వీటన్నిటి ఫలితమే ఒకప్పుడు 600 కోట్ల రూపాయల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఈ రోజున భారతదేశం 100 దేశాలకి దాదాపు 25,000 కోట్ల రూపాయల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. అది దీని ముఖ్య ఉద్దేశం, డిఫెన్స్ బడ్జెట్ పెంచడం వల్ల. రెండోది, దేశంలో కనెక్టివిటీ అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఫాస్ట్గా వెళ్తే లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది. లాజిస్టిక్ కాస్ట్ తగ్గితే వస్తువులపై భారం, వినియోగదారుడిపై భారం తగ్గుతుందనే ఉద్దేశంతో రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, హైవేస్ కానీ అద్భుతంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైవేస్కి వచ్చేటప్పటికి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10% పెంచారు. అదేవిధంగా రైల్వేస్లో 10% బడ్జెట్ పెంచారు. ఈ 10% బడ్జెట్ కూడా దేనికి పెంచారు? ఒక 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. అంటే దాదాపు బుల్లెట్ ట్రైన్లతో సమానంగా 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతూ ఉంది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇవి కాకుండా రూరల్ డెవలప్మెంట్ నా మినిస్ట్రీకి సంబంధించిన దాంట్లో దాదాపు అందులో కూడా ఒక 10% బడ్జెట్ పెంచారు. ఇందులో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన్రేగా స్కీమ్ అని ఉండేది ఇంతకుముందు. గత సంవత్సరం బడ్జెట్ 85,000 కోట్ల రూపాయలైతే దాని ప్లేసులో వచ్చినటువంటి విబిజీ రామ్జీ ఇది 95,000 కోట్లు, అంటే 10,000 కోట్ల రూపాయలు పెంచారు. ఇందులో 40% కొత్తగా స్టేట్ షేర్ యాడ్ చేసినా కూడా పని దినాలు 125కు పెంచారు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఈ రోజున ఎవరు అవునన్నా కాదన్నా మన్రేగా స్కీమ్లో అనేది గ్రామాల్లో విపరీతమైనటువంటి అవినీతితో జరుగుతున్నటువంటి స్కీమ్ అది. ఆ అవినీతిని తగ్గించే విధంగా రాష్ట్రాలకి అకౌంటబిలిటీ క్రియేట్ చేస్తూ 40%, అంటే ఇంతకుముందు 10% పెట్టేవాళ్ళు, అలాంటిది 40% పెట్టడం వల్ల రాష్ట్రాల బాధ్యత పెరుగుతుంది. దాంతోపాటు బడ్జెట్ కూడా పెంచారు. అంటే ఆ 95,000 కోట్ల రూపాయలని పెట్టుకొని 40%, అంటే ఇంకో 30,000-40,000 కోట్ల రూపాయలు రాష్ట్రంతో కలిపితే 130,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ బిల్లుకు ఈ స్కీమ్కి వస్తుంది. ఈ 130,000 కోట్ల రూపాయలతో గ్రామాలలో సమూలమైనటువంటి మార్పులు చేయొచ్చు. రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కిల్ సెంటర్స్ కానీ, టాయిలెట్స్ కానీ, ఏదైనా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎన్నో కొత్తవి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే గ్రామాలు పట్టణాలు ఏ విధంగా ఉంటాయో అలా చేసుకునేటువంటి అన్ని అవకాశాలు కూడా ఈ కొత్త బిల్లులో పొందుపరిచాము ఈ రోజున. కాబట్టి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా హెల్త్, ఎడ్యుకేషన్, ఈ రెండింటికి కూడా ఒక 10% ఈ సంవత్సరం బడ్జెట్లో పెంచడం జరిగింది. వీటితో పాటు అత్యంత ముఖ్యమైనది సాస్కి, అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. ఇది ఎంత పెంచారంటే 23% పెంచారు ఇంత ముందుతో పోలిస్తే. అంటే ఈ రోజున 185,000 కోట్ల రూపాయలు, హైయెస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. దీనివల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి భాగం ఇవన్నీ కూడా పెరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండబోతోంది. ఈ డబ్బులు వచ్చే వాటిని బట్టి ఈ డబ్బుల్లో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఈ శాస్త్రీయ ద్వారా వచ్చే డబ్బుని వేరే గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 40%కి పెట్టుకునే విధంగా కూడా అవకాశం ఇచ్చారు. దీంతో ఏమవుతుంది? ఆ 60% సెంట్రల్ నుంచి వచ్చే డబ్బుల్ని కొంత వారి ద్వారా వచ్చే డబ్బులు కూడా ఉపయోగించుకొని 100%, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 92 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ డీఫంక్ అయిపోయినాయి, పనిచేయకుండా ఎవరు వాడలేదు. ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకున్నారు, రెండో ఇన్స్టాల్మెంటు తీసుకునే అవకాశం లేకుండా మొత్తం 60% డబ్బును వాడలేకపోయారు. ఇప్పుడు ఈ విధానం ద్వారా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 72 స్కీమ్స్, అంటే 92లో 72 స్కీమ్స్ని మళ్ళీ తీసుకొచ్చాం. మొత్తం ఆయన చేసిన బకాయిలు కట్టి ఆ స్కీమ్స్ అన్ని తీసుకొని ఇంకా 20 స్కీములు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి శాస్కీ ద్వారా వచ్చే డబ్బులు వీటికి ఉపయోగించుకొని ఆ 92 స్కీమ్స్ని సమర్థవంతంగా వాడుకోవడానికి అది ఉపయోగపడుతుంది అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. దీంతో పాటు ఇవన్నీ ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ని ఏ విధంగా బడ్జెట్లో ఇంప్రూవ్ చేశారనే దాని మీద మొట్టమొదటి అంశం నేను చెప్పాను. ఇప్పుడు రెండోది, కొత్తగా ఏం తీసుకొచ్చారు ఈ బడ్జెట్లో అంటే బయోఫార్మా. నెంబర్ 1 బయోఫార్మా ఏంటి? ఒకప్పుడు మన దేశంలో అంతా ఇన్ఫెక్షన్స్, టీబీ, న్యూమోనియా ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ఈరోజు వాతావరణం పరిశుభ్రమైంది, అందరికీ అవగాహన వస్తూ ఉంది. ఈరోజు వచ్చే డిసీజెస్ వెస్ట్రన్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఆర్థరైటిస్ ఇలాంటివి.
ఇలాంటి వాటికి కొత్త రకాలైనటువంటి మెడికేషన్స్ కావాలి. అవి కేవలం విదేశాల్లో మాత్రమే దొరుకుతూ ఉన్నాయి. కాకపోతే అలాంటి మందులు తక్కువ ఖర్చుతో ఇక్కడ కూడా ఉత్పత్తి కావాలనేటువంటి ఉద్దేశంతో ఒక ముందు చూపుతో 10,000 కోట్ల రూపాయలు అంటే వచ్చే 5 సంవత్సరాల్లో దానికి పెట్టారు. రెండోది, భారతదేశం ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. దీంతో ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు, కాల్ సెంటర్స్ కానీ చిన్న సాఫ్ట్వేర్లు కానీ ఇవన్నీ ఎగిరిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇది నెక్స్ట్ ఏం వస్తున్నాయి అనేదాన్ని అందిపుచ్చుకోవాలి. సెమీ కండక్టర్స్ ఎందుకు అంతా మీకు డ్రైవర్లెస్ కార్స్ వస్తూ ఉన్నాయి. బ్యాటరీ టెక్నాలజీస్ అన్నీ కూడా పెట్రోల్ పోయి ఈరోజు బ్యాటరీ టెక్నాలజీస్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఆధునిక టెక్నాలజీని ఈరోజు మనం అందిపుచ్చుకోకపోతే మళ్ళీ అమెరికా, చైనా ఏ విధంగా ముందుకు వెళ్ళి భారతదేశం వెనకబడిందో అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు అని చెప్పి ఈ రోజున సెమీ కండక్టర్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ రోజు వరకు మనం ఏం చేస్తూ ఉన్నాం, సెల్ ఫోన్లు తయారు చేయాలంటే బయట ప్రాంతం నుంచి చిన్న చిన్న కాంపోనెంట్స్ తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాటన్నిటిని అసెంబుల్ చేసి ఈ రోజున ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. వరకు సక్సెస్ అయ్యాం. ఎలక్ట్రానిక్స్లో ఈ రోజున మొబైల్ ఫోన్స్ని హయ్యెస్ట్గా ఎక్స్పోర్ట్, సెకండ్ హయ్యెస్ట్ కంట్రీ తీసుకొచ్చాం. అయితే ఇప్పుడు ఆ సెల్ ఫోన్లో పెట్టే కాంపోనెంట్స్ని కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దానికి 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పొందుపరిచారు. ఈ విధంగా అదేవిధంగా అందులో కావాల్సినటువంటి కొత్త టెక్నాలజీ ఏవైతే వస్తూ ఉన్నాయో చిప్స్, వీటన్నిటిలో రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి. ఈరోజు చైనా కానీ ఇంకొకళ్ళు కానీ ఆ రేర్ ఎర్త్ మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల ఎవ్వరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటివి మన దగ్గర ఉన్న వాటిని కూడా మనం మైనింగ్ చేసి బయటకు తీసుకువస్తే ఆత్మనిర్భర్ భారత్ అంటే మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా చేయాలని చెప్పి దానికి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అదేవిధంగా మన భారతదేశ సంపద అయినటువంటి టెక్స్టైల్ సెక్టార్ ఒకప్పుడు 200-300 సంవత్సరాల క్రితం భారతదేశం 25% జీడిపి ప్రపంచానికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చినాయి ఆ రోజు మన టెక్స్టైల్ ఇండస్ట్రీ అద్భుతంగా ఉంది. అయితే ఈరోజు పక్కన ఉన్నటువంటి కంట్రీస్తో కాంపిటీషన్ తగ్గిపోవటం వల్ల సెక్టార్స్ అన్నీ కుంగిపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఏ విధంగా అయితే ఏ సెక్టార్స్ నష్టపోయాయో అటువంటి సెక్టార్స్ని దాదాపు 200 లెగసీ ఇండస్ట్రియల్ సెక్టార్స్ని టెక్స్టైల్స్ని అన్నిటినీ కూడా మళ్ళీ మనం ముందుకు తీసుకొచ్చి భారతదేశం ఏ విధంగా ఒకప్పుడు అద్భుతంగా ఉందో మళ్ళీ ఈరోజు ముందు అలా తీసుకురావాలనే ఉద్దేశం. అదేవిధంగా ఎంఎస్ఎంఈ అంటే చిన్న చిన్న పరిశ్రమ, అమెరికా కానీ వేరే కంట్రీలు కానీ అన్నీ అభివృద్ధి చెందాయంటే కేవలం గవర్నమెంట్ కంపెనీలతో ఎక్కడ అభివృద్ధి చెందలేదు. ప్రతి వ్యక్తి కుటుంబాలలో ఎవరికైతే ఉత్సాహం ఉందో ఉత్పత్తుల మీద అలాంటి వారికి ప్రోత్సాహం కల్పించి చిన్న మధ్య తరహా పరిశ్రమలు కనుక విస్తృతంగా వ్యాపింపజేస్తే వాళ్ళు 10 మందికి 20 మందికి 30 మందికి ఉద్యోగాలు ఇస్తే అప్పుడు అద్భుతంగా దేశం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆ ఎంఎస్ఎంఈకి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అదేవిధంగా ఫ్రైట్ కారిడార్స్, వాటర్ వేస్ అంటే లాజిస్టిక్స్, ఇప్పుడు మనం రోడ్స్ హైవేస్ ఎలా అనుకుంటున్నామో వాటర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తే లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుందని చెప్పి అవి తీసుకున్నారు. అదేవిధంగా హెల్త్ తీసుకున్నారనుకోండి, ఏ విధంగా ఎయిమ్స్ ఎలోపతికి ఉందో అదేవిధంగా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఎయిమ్స్ స్థాయిలో పెట్టాలనే విధానం ఒక 3 తీసుకున్నారు. ఈ రోజున వెటర్నరీ అంటే జంతు ప్రేమికులు పెరిగిపోయారు, వాటన్నిటిని సంరక్షించే విధంగా వెటర్నరీ ప్రొఫెషనల్స్ని పెంచడం. ఎందుకంటే మీరు ఎక్కడ అభివృద్ధి చెందిన దేశాలు అన్నింటిలో చూసుకుంటే ఈ వెటర్నరీ కానీ ఇవన్నీ పెంచడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగాలు వస్తాయి. జంతువులను ప్రేమించే వాళ్ళకి అట్లా వదిలేయకుండా వాటిని కూడా మనుషులతో ఎలా సమానంగా చూసుకునే విధంగా చేస్తే ఒకటి ఉద్యోగాలు వస్తాయి, వాటిని కూడా రక్షించినట్టు ఉంటుంది, జంతు ప్రేమికులకు మంచి జరిగినట్టు ఉంటుందని చెప్పి వెటర్నరీ డిపార్ట్మెంట్ను కూడా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. చూసుకున్నాం అనుకోండి, ఒకప్పుడు స్పోర్ట్స్ అంటే ఏమీ తెలియని పరిస్థితి నుంచి ఈ రోజున ఎక్కడికి పోయినా మన వాళ్ళు బ్రాంజ్ మెటలో సిల్వరో ఏదో విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఖేలో ఇండియాని తీసుకొని దానికి కూడా బడ్జెట్ పెంచి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ నుంచి దూరంగా ఉండే విధంగా స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా, అదేవిధంగా మహిళల్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా అంటే ప్రతి డిస్టిక్లో ఒక మంచి గర్ల్ హాస్టల్, అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్స్కి వాళ్ళకంటూ ఒక షాపులు ఉండే విధంగా ఎక్కువ రెంట్ పెట్టకుండా షీ మార్ట్స్ అంటే మహిళలని ముందుకు తీసుకువెళ్ళి అభివృద్ధిలో భాగం పంచుకుంటే 40-50% ఉన్నటువంటి మహిళలు ఇంకా ముందుకు వెళ్తారనే ఉద్దేశం. అదేవిధంగా టూరిజం తీసుకున్నారనుకోండి, టూరిజం గైడ్స్ని అప్గ్రేడ్ చేయటం, కొత్త టూరిస్ట్ స్పాట్స్ తీసుకొని వాటిని డెవలప్ చేయటం, ఈ విధంగా టూరిజంని ఇంప్రూవ్ చేశారు. ఫార్మర్స్ని తీసుకున్నారనుకోండి,
ఫిషరీస్ని ఎండ్ టు ఎండ్ చేసి ఫిష్ ప్రొడ్యూసింగ్ అసోసియేషన్, ఫార్మర్ అసోసియేషన్స్ ఎలానో ఫిష్ ఫార్మర్ అసోసియేషన్స్ తయారు చేయటం, యానిమల్ హస్బెండరీకి ఎవరైతే వీటన్నిటిని క్రెడిట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ తోటి యానిమల్ హస్బెండరీలో అప్పు తీసుకునే విధంగా, అదేవిధంగా హై వాల్యూ ఫార్మింగ్, కోకో కానీ, కోకోనట్ కానీ, క్యాష్యూస్ కానీ ఇప్పుడు ఏమిటి ఈ రోజున పండిస్తూ ఉన్నారు. అయితే మధ్యలో ఉన్నటువంటి దళారులు కానీ ఇంకొకరు కానీ వాళ్ళు ఎక్కువ లాభం పొందుతున్నారు కానీ రైతులు పొందటం లేదని ఆ రైతుల్ని ఎంపవర్ చేసి వాళ్ళనే ప్రోడక్ట్స్ చేసే విధంగా ఎలా చేయాలి, ఈ విధంగా వాళ్ళని ఎంపవర్ చేశారు ఈ కొత్త బడ్జెట్లో. ఇంకొక 2 మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకటి విద్య, 2 వైద్యం అత్యంత కష్టమైనవి. ముఖ్యంగా క్యాన్సర్ వచ్చినా లేకపోతే రేర్ డిసీజెస్ వచ్చినా కూడా వారు సతమతమయ్యేటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా కొత్త క్యాన్సర్ డ్రగ్స్, అదేవిధంగా రేర్ డిసీజెస్ని ట్రీట్ చేసే డ్రగ్స్ను కూడా ఇంపోర్ట్ డ్యూటీ పూర్తిగా ఎత్తివేసి మధ్యతరగతి ప్రజలపై భారం లేకుండా చేయటం కూడా ఇంకొక విధానం. అదేవిధంగా మున్సిపల్ బాండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజున రాష్ట్రాలు, ఎన్ని రాష్ట్రాలు, ఈ రాష్ట్రం అనే కాదు అన్ని రాష్ట్రాలు సంక్షేమ పథకాలతో డబ్బు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, డెవలప్మెంట్ చేయాలంటే డబ్బు లేనటువంటి పరిస్థితి. దీని గురించి ఆ రెవెన్యూ, ఆ కార్పొరేషన్లో వచ్చేటువంటి ఆదాయాన్ని ముందుగా తీసుకొని మున్సిపల్ బాండ్స్ తీసుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం, అంటే ఒక 1000 కోట్ల పైగా ఎక్కువ ఏ మున్సిపల్ బాండ్స్ కనుక రైజ్ చేయగలిగితే సెంట్రల్ గవర్నమెంట్ 100 crores ఇన్సెంటివ్గా డబ్బులు ఇస్తూ ఉంది అడిషనల్గా. అంటే ఇప్పుడు వైజాగ్ వచ్చేటప్పటికి 1000 కోట్ల పైన వస్తుంది ఇక్కడ రెవెన్యూ. ఇలాంటి బాండ్స్ కనుక తెచ్చుకోగలిగితే ఇంకొక 100 కోట్లు అదనంగా సెంట్రల్ నుంచి వస్తుంది. ఈ విధంగా పట్టణాలు కూడా అభివృద్ధి చేసుకునే విధానం, ఇవన్నీ విధానాలు ఫ్యూచరిస్ట్గా చేసినటువంటి పరిస్థితి. ఆఖరిగా వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అంటే మీ అందరికీ తెలుసు, అమరావతిలో ఈ రోజున దాదాపు 1300-1400 కోట్లు ఒకదానికి, కోర్కి ఒక 400, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, పోలవరానికి 3300 కోట్లు, రైల్వేస్కి వచ్చేటప్పటికి 10,000 కోట్లు. అందులో ముఖ్యంగా A7 కారిడార్స్ అనుకున్నాము, అందులో ఒకటి హైదరాబాద్, అమరావతి, చెన్నైని కలుపుతా వెళ్ళేటువంటి హైస్పీడ్ కారిడార్, ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి. దీనికంటే ముఖ్యంగా డేటా సెంటర్స్కి ట్యాక్స్ హాలిడే, అంటే 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. దీనివల్ల ముఖ్యంగా లాభ పొందే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఈరోజు దాదాపు 5 నుంచి 6 డేటా సెంటర్లు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దీంతో ట్యాక్స్ హాలిడే వచ్చి ఇక్కడ కనుక ఎకో సిస్టమ్ బిల్డ్ అయితే ఇంకా ఎక్కువ డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి పరిస్థితి. దానివల్ల స్టేట్కి ఆదాయము, ఉద్యోగాలు పెరుగుతాయి. అదేవిధంగా టూరిజంలో ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రాంతానికి అరకు వ్యాలీని కానీ, పులికాట్ లేక్ను కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నారు. హై వాల్యూ అగ్రికల్చర్లో ఉన్నటువంటి కోకోనట్ వచ్చేటప్పటికి 8% దేశంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ ఉంది. కోకో వచ్చేటప్పటికి 40% ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం అయింది. కాబట్టి ఆ రెండిటికి వచ్చేటువంటి ప్రోత్సాహాలు, అంటే ఎప్పుడైనా చెట్టు పాడైందనుకోండి సబ్సిడీతోటి మళ్ళీ కొత్త చెట్లు పెట్టుకోవటం, ఇలా హై వాల్యూ అగ్రికల్చర్లో ష్రింప్కి కానీ, ఫిష్కి కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడేటువంటి పరిస్థితి. రేర్ ఎర్త్ మినరల్స్ కూడా మన ప్రాంతం నుంచి తీసుకునేటువంటి పరిస్థితి. ప్రతి డిస్టిక్లో ఒక ఉమెన్ హాస్టల్ వస్తే మన రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా లైవ్ స్టాక్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ తీసుకుంటే మన రాష్ట్రం అంతా కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇంకొకటి 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు చెప్పింది, రాష్ట్రాలకి కొంత డబ్బు వస్తుంది. ఇందులో మొట్టమొదటిసారిగా 2 కొత్తవి పెట్టారు. మన రాష్ట్రం నుంచి వెళ్ళే ట్యాక్సుల్లో మనకు వచ్చే డబ్బులో 10% జీడిపి కంట్రిబ్యూషను, 10% డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. అంటే ఏంటి, మన రాష్ట్రం కనుక ట్యాక్సులను ఎక్కువగా దేశానికి ఇస్తే మనకి ఎక్కువ పర్సెంట్ వచ్చే విధంగా, అంటే అందులో ఒక 10% అది పెట్టారు ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. జనరల్గా ఏంటంటే జనరల్గా ఇచ్చేవాళ్ళు, కానీ జీడిపి మనం ఎక్కువ కష్టపడి మనం ఎక్కువ సంపాదిస్తే మళ్ళీ మనకి ఎక్కువ వచ్చే అవకాశం. డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అంటే పాపులేషన్ మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా బ్యాలెన్స్డ్గా చేసుకుంటే దానికి 10%, అంటే టోటల్ 20%ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలం ఈ రోజున మనం కనుక పర్ఫార్మెన్స్ కరెక్ట్గా చేస్తే. స్కీమ్ ద్వారా 4000 ఎలక్ట్రిక్ బస్సెస్ 5 రాష్ట్రాలు ఉన్నాయి పూర్వోదయ స్కీమ్లో, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా అంటే ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు, ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ పెట్టారు. నేను మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఈ 12 సంవత్సరాల్లో మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంలో అలు పెరగకుండా, ఒక బడ్జెట్ అయిపోయిన తర్వాత ఇంకో బడ్జెట్ గురించి ఆగకుండా
చేసినటువంటి కృషి ఫలితం ఏముంది అంటే హైవేస్ ఒకప్పుడు రోజుకు 12 కిలోమీటర్లు వేస్తే ఈరోజు 40 కిలోమీటర్ల హైవేస్ వేస్తూ ఉన్నారు. మీరు మొన్నే చూసారు ఆంధ్రప్రదేశ్లో గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కే విధంగా ఫాస్ట్గా 24 అవర్స్లో రోడ్డు వేసినటువంటి పరిస్థితి. ఒకప్పుడు ఈ దేశంలో పావర్టీ పేదరికం 29% ఉంటే ఈరోజు 11%కి పావర్టీని తీసుకొచ్చారు. అంటే 25 కోట్ల జనాభా ఈ భారతదేశంలో పేదరికం నుంచి బయటపడినటువంటి పరిస్థితి. ఈరోజు మహిళలని ఆర్థిక భాగస్వామ్యం చేస్తూ లక్పతి దీది అంటే లక్షాధికారులుగా చేసేటువంటి ఉమెన్ 4 కోట్ల మంది. అంటే ఈ ప్రాంతంలో మీకు ₹1,00,000 అంటే తక్కువ అవ్వచ్చు, కానీ చాలా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 4 కోట్ల మంది ఈరోజు లక్షాధికారులు అవుతున్నారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అదేవిధంగా 4 కోట్ల హౌసెస్ ఈ భారతదేశంలో కన్స్ట్రక్ట్ చేశారు. అది కూడా 75% ఈ హౌసెస్ అన్నీ కూడా ఉమెన్కి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చెందినటువంటివి. ఒక పేదవాడికి ఇల్లు ఉందంటే అది ఒక భద్రత. ఆ ఇంటి మీద లోన్లు తెచ్చుకుంటారు. ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా 4 కోట్ల ఇల్లు కట్టడం కానీ, ఇందాక నేను చెప్పినట్టు డిఫెన్స్ కానీ, మొబైల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేయటం కానీ, ఈ విధంగా భారతదేశాన్ని ఈ రోజున 4వ ఆర్థిక వ్యవస్థగా ముందు 3వ ఆర్థిక వ్యవస్థగా కేవలం 12 సంవత్సరాల్లో తీసుకొచ్చారంటే ఇవన్నీ తాళీయంగా జరగవు. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఎక్కడైనా సరే ఒక బలమైన నాయకత్వం ఉంటేనే అవకాశాలు అందిపుచ్చుకుంటారు, విజన్తో ముందుకు వెళ్తారు, కష్టపడతారు. అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు చూస్తూ ఉంటే మరి ఈ డేటా సెంటర్లు ఇవన్నీ వైజాగ్ వస్తూ ఉన్నాయి, క్వాంటమ్ వ్యాలీ, ఈ విధంగా ముందు చూపుతో వెళ్తున్నారంటే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఈ పనులు ఎందుకు జరగటం లేదు? ఇంతకుముందు గవర్నమెంట్లు ఉన్నాయి, ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్కార్ నిజమైన డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్ర ప్రభుత్వంలో వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని, ప్రతి రూపాయిని ఉపయోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నంబర్ 1గా, భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1గా చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.